నేను చాలా మందిని గమనించా. పెళ్ళైన తర్వాత చాలా మంది 7 ఏళ్ల తర్వాత పిల్లలు పుడతారు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇట్లా ఆలస్యం అవుతుంటది. ఏంటి దానికేమన్నా జ్యోతిష్యపరమైన కారణాలేమన్నా ఉంటాయా? జ్యోతిషపరమైన కారణాలు ఖచ్చితంగా ఉందండి. ఆ! మనం వైద్య జ్యోతిష్యం నేను దీంట్లో కూడా రీసెంట్ పీహెచ్‌డీ చేశాను చెప్పాను కదా! అవును. వైద్య అవును. జ్యోతిష్యం. అవును. జనరల్‌గా ఏంటంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క గ్రహం మనకి ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఓకే. సో, అట్లా ఆడవారికొచ్చే వరకు మగవారికి ఏంటండి ఒక హ్మ్. శుక్రుడు గురువు బావుంటే సంతానం అయిపోతుంది. ఓకే. వీర్యవృద్ధి కలుగుతది. కణాలు బావుంటాయి. శుక్రుడు గురువుని బట్టి కూడా మనం డిసైడ్ చేసేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత కష్టమండి అంటే, ఆడవాళ్ళకి హ్మ్. ఎంత ఇబ్బందంటే, హ్మ్. బ్రహ్మాండంగా రవి బావుండాలి. ఆ కుజుడు బావుండాలి. రక్తానికి సంబంధించిన వాడు. ఆ రక్తం కిందికొచ్చి, ఆ శుక్రుడు ఓవరీస్ రొటేషన్ ఉండాలి. ఆ కింది భాగానికి రావాలి. ఆ బ్లడ్ మళ్ళీ హార్మోన్స్‌తో కలవాలి. దానికి బుధుడు అధిపతి. ఈ హ్మ్. 2 కలయిక వల్ల బ్లడ్ కొంచెం థిన్ అవుతది. సో, ఈ 24-27 డేస్ హెల్తీ ఆడవాళ్ళకి మెన్సెస్ సైకిల్ ద్వారా ఆ బ్లడ్ బయటికెళ్ళిపోవాలి. ఈ బ్లడ్ ఎంతో అంత ఆ ట్యూబ్స్‌ని ఆనుకొని ఉండకూడదు. ఆ ఓకే. ట్యూబ్స్‌కి శని అధిపతి. ఆ ట్యూబ్స్‌కి శని అధిపతి. ఓవరీస్‌కి శుక్రుడు అధిపతి. ఈ యొక్క గ్లాండ్స్‌కి, హార్మోన్స్‌కి బుధుడు అధిపతి. ఓకే. ఇదంతా ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసేది గర్భస్థానం. ఈ గర్భానికి రాహు అధిపతి. ఈ పుట్టిన సంతానం లోపల పిండం ఫార్మ్ కాంగానే దాని చుట్టూ ఒక లేయర్ ఫార్మ్ అవుతది. దాన్ని ఓకే. ప్రోటీన్ లేయర్ అంటారు. దానికి గురువు అధిపతి. అంటే ఒక అబ్బా! ఆడవారికి సంతానం కలగాలంటే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అబ్బబ్బా! సో, మగవాడి కంటే ఎక్కువ బాధ్యత సంతానం విషయంలో ఆడవారికే ఉంటది. ఓకే. 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 సో, ఇన్ని గ్రహాలలో ఏది ఏది లోపాన్ని ఉంటదో దాని దాని ప్రకారం పాపం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.